తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ రాజధాని సప్లై చేస్తున్నారట. అటువంటి పవిత్రమైనటువంటి స్కీమ్స్ను కూడా ఈ ప్రభుత్వ హయాంలో కూడా చేయడం జరిగింది. అవన్నీ చెప్పుకోవాల్సిన పని, దేవుడికి చేసేటువంటి కార్యక్రమాలు అవంతా కూడా. కానీ ఇట్లాంటి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం బాధ కలుగుతుంది. నేను చెప్పిన వాటిలలో పవిత్రమైనటువంటి నెయ్యి లడ్డుకి యూజ్ చేయడం సాధ్యపడుతుందే ఆలోచన చేయండి. పశువు నుంచి చేసి పితికి ఈ రకంగా చిలికి చేయాలంటే సాధ్యపడదు. లడ్డు 800 రూపాయల నుంచి 500 నుంచి 800 రూపాయలు కాస్ట్కి పోతుంది. కాబట్టి ఇటువంటి టెండర్లు పిలుస్తారు 6 నెలలకు ఒకసారి. దాంట్లో ఏ కంపెనీస్ పాల్గొంటాయో వాళ్ళకి ఇస్తారు. మరి ఇప్పుడు రీసెంట్గా పిలిచిన టెండర్లో ఆల్ఫా వాళ్ళు నందిని వాళ్ళు పాల్గొన్నారు. ఆల్ఫా వాళ్ళు L1 వచ్చింది, L2 నందిని వచ్చింది. 65% ఒకరికి, 35% ఒకరికి ఇస్తామని అంటున్నారు. మరి ఇదే ఆల్ఫా గురించి ఒక సంవత్సరం క్రితం తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఆల్ఫా ఏంది, ఉల్ఫా లాంటి కంపెనీలు ఏంది, వీళ్ళకి నైతికత లేదు అని మాట్లాడారు. మరి ఆ రోజు ఈరోజు ఎందుకు మరి వాళ్ళకి ఇచ్చారు? టెండర్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చింది. ఇటువంటివన్నీ కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడడం. ఒక స్వామికి పవిత్రంగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు ఉదయం 4 గంటలకు వెన్నతో నవనీత సేవ అని చేస్తారు. అంతకుముందు దాన్ని బయట నుంచి కర్ణాటక చౌల్ట్రీస్లు సప్లై చేసేవాళ్ళు. అది పూర్తిగా ఒరిజినల్ ఉండదేమో అని చెప్పి కొండపైననే 8 ఎకరాలలో గిరియావులు పెట్టి ప్రతిరోజు అక్కడే స్వచ్ఛంగా తయారు చేసి అక్కడ తయారు చేసిన మహిళల ద్వారా స్వామికి ప్రతిరోజు నవనీత సేవ కూడా చేస్తారు ఆ వెన్నతో.